కడప జిల్లాలో ఓ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పులివెందులలో స్కూల్కు వెళ్తుండగా దాని వెనుక 2 టైర్లు ఊడిపోయాయి. మార్కెట్ యార్డ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే స్థానికులు స్కూల్ బస్ డ్రైవర్ను అప్రమత్తం చేశారు. దీంతో వెంటనే విద్యార్థులను కిందకి దింపారు. విద్యార్థులకు ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులున్నారు. కడప జిల్లాలో ఓ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పులివెందులలో స్కూల్కు వెళ్తుండగా దాని వెనుక 2 టైర్లు ఊడిపోయాయి. మార్కెట్ యార్డ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మన టెన్టీవీ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్గా దృశ్యాలు చూడొచ్చు. బస్సు టైర్లు ఊడిపోయిన విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో స్థానికులు కూడా వెంటనే అప్రమత్తమై ఆ బస్సు డ్రైవర్ను హెచ్చరించడంతో వెంటనే బస్సును ఆపేసి పిల్లలందరినీ కూడా కిందకి దించేశాడు. అసలు ఓవరాల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేందర్ మనకు అందుబాటులో ఉన్నారు. సురేందర్, అంటే ఇక్కడ మనకు క్లియర్గా బస్సు టైర్లు ఊడిపోవడం మనం చూస్తున్నాం. అంటే అసలు ఏ విధంగా ఫిట్నెస్ లేదా వెహికల్ కి ఏం చెప్తున్నారు? హరీష, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా 10 టీవీలో చూపిస్తున్నటువంటి ఆ స్కూల్ బస్సే ఈ రోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఆ స్కూల్ బస్సు పులివెందుల టౌన్ లోకి రాగానే ఒకసారిగా కదిరి రోడ్డులో నుంచి పులివెందుల్లోకి వచ్చే సర్కిల్లో ఒకసారిగా స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆ స్క్రీన్ మీద కూడా గమనించవచ్చు. ఆ స్పీడ్ బ్రేకర్ దాటగానే వెనకాల వైపు ఉన్నటువంటి 2 టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి. పక్కనే డివైడర్ ఉండడంతో దాన్ని ఆనుకొని ఆ బస్సు అయితే ఆగింది. ఒకవేళ ఆ పక్కనే డివైడర్ లేకపోయింటే ఖచ్చితంగా బస్సు అప్ సైడ్ అయిపోయి ఆ వ్యాన్ లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒకసారిగా ప్రమాదాన బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సాధారణంగా స్కూల్ తెరిచినటువంటి సమయంలో ప్రతి స్కూల్ బస్సులకు కూడా ఫిట్నెస్ చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంటుంది. అలాంటి అధికారులు ఈ ఫిట్నెస్ చేయకపోవడంతోనే ఒకసారిగా రోడ్డు ప్రమాదం త్రుటిలో తప్పింది. లేదంటే ఆ ఫిట్నెస్ లేని వాహనాన్ని మరోసారి అధికారులు తప్పనిసరిగా పరీక్షించాలి. జనరల్ గానే స్కూల్ బస్సులన్నింటినీ కూడా ఫిట్నెస్ కోసం వార్షిక సంవత్సరం మొదలయ్యే క్రమంలో చేస్తారు. కానీ ఈ స్కూల్ బస్సు మనం గమనిస్తే ఇలాంటి ప్రమాదం మొన్న ఒక 3 రోజుల కిందట మైదుకూరులో కూడా జరిగింది. అంటే స్కూల్ బస్సులు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి యాజమాన్యం అటు అధికారుల నిర్లక్ష్యంతోనే ఒకసారిగా ఆ ప్రమాదం జరిగే అవకాశం చాలా త్రుటిలో తప్పిందని అనుకోవచ్చు. సురేందర్, మరి బస్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారా? అంటే ఇప్పుడు 30 మంది పిల్లల్ని ఎక్కించుకొని రోజు స్కూల్ కి దింపేటువంటి వ్యాన్ జస్ట్ ఒక స్పీడ్ బ్రేకర్ ఎక్కగానే 2 టైర్లు కూడా ఊడిపోయాయి అంటే దాని ఫిట్నెస్ అసలు ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్, అంటే మనం అన్నట్టు అది తప్పనిసరిగా స్కూల్ కు ఉన్నటువంటి బస్సులు ఇది ఒక్కటే కాదు, మిగతా స్కూల్ అంటే కూడా వెంటనే దాన్ని విచారించాలి, దాని ఫిట్నెస్ కూడా పరీక్షించాలని చెప్పి స్థానికుల నుంచి డిమాండ్ వినిపిస్తా ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్ దాటిన వెంటనే బైకర్స్ పక్కనే వెళ్ళేటువంటి వాళ్ళు వెంటనే ఆపి వెనకాల టైర్లు ఊడిపోయాయని చెప్పడంతోనే అప్రమత్తమైనటువంటి డ్రైవర్ అయితే ప్రస్తుతానికైతే దిగేసి ఆ వ్యాన్ ను పక్కన పెట్టేశాడు. ప్రస్తుతానికి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వాహనానికి సంబంధించి ముందుగా ఇలాంటి ప్రమాదాలు ఏమైనా జరిగాయా, లేదంటే ఈ వాహనానికి సంబంధించినటువంటి నీకున్నటువంటి సమాచారం ఏంది, దీనికి ఫిట్నెస్ కి వెళ్ళావా వెళ్ళలేదా, ఇలాంటి ప్రశ్నలు అయితే ప్రస్తుతానికి పోలీసులు సంధిస్తున్నారు. ఆ స్కూల్ యాజమాన్యాన్ని కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించే క్రమం అయితే కొనసాగుతా ఉంది. ఏదేమైనప్పటికీ పిల్లలు మాత్రం ఒకరు కూడా విద్యార్థులు గాయాల బారిన పడకుండా సురక్షితంగా ఉండడానికి మాత్రం స్థానికులు కొంత ఉపశమనం పీల్చుకున్నారు. ఏదేమైనప్పటికీ స్కూల్ యాజమాన్యాలు తప్పనిసరిగా బాధ్యత వహించాలి, అలాగే అధికారులు కూడా వీటి మీద నిఘా ఉంచాలని చెప్పేసి స్థానికుల నుంచి భారీగా డిమాండ్ వినిపిస్తుంది. హరీష, థ్యాంక్ యూ సురేంద్ర.